హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే ఆదివారం అనమాట. ఈరోజు ఇంక నేను ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. ఇంకా పైన ఊడ్చి వెళ్దామని వచ్చాను. వచ్చేసరికి కొన్ని రకాల కూరగాయలు కనిపించాయి. అసలు కూరగాయలు కోయటానికి రాలా నేను పైన ఊడ్చి వెళ్దాము, రేపటి నుంచి కొంచెం పనులు ఉన్నాయి కుదరమని వచ్చా. వస్తే బెండకాయలు చూసి ఎంత కనపడుతున్నాయి. బెండకాయలు రోజు వర్షం పడి రెండు రోజులు పైకి రాలేదుగా. అసలు ఈ కాయలు చూడండి ఎంత ఉందో. బీన్స్ కాయలు ఉన్నాయి, ఇవన్నీ పాడైపోతాయి అని కట్ చేద్దామని వచ్చి, అందుకే నేను ఫోన్ చేసా వచ్చేయండి. సరే లైటింగ్ పోద్ది కాస్త. బంతి చెట్టు చూసారా, చాలా వరకు రెక్కబంతి పూలు అవుతున్నాయిలే, కానీ ఈ చెట్టు మాత్రం అసలు పెరిగిన దానికి జన్మ సార్థకత చేస్తుంది. అసలు అటు రోడ్డు వైపుకి అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. అసలు చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. ఇలాంటి 4 చెట్లు ఉంటే చాలు, మనం బయట కొనుక్కొచ్చుకునే పని ఉండదు పూలు. సరే బెండకాయలు కోసేస్తా, లైటింగ్ పోద్ది ముందు. అసలు మళ్ళీ మీకు వీడియో కనిపించదు. వీడియోలో ఈ చెట్టు చూసారా, ఇదిగో చెప్పా కదా, ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, అసలు ఇట్లా ఎరగ పూసేస్తుంది అనమాట. ఒక వారం మొత్తం ఇట్లా పూస్తూనే ఉంటుంది చెట్టు. భలే బాగున్నాయి కదా పూలు, ఎంత అందంగా ఉంటుందో ఆ మొక్క అయితే. రెండు రోజులు అవుతుంది పైకి రాక, వర్షాలు పడుతున్నాయి, ఇంకా రావట్లేదు అన్నమాట. ఇంకా పైకి ఊడ్చెళ్దాం అని వచ్చేసరికి బెండకాయలు భలే కనిపిస్తున్నాయి, బీన్స్ ఉన్నాయి. ఈ బెండకాయలు కొన్ని రకాలైతే మాత్రం యమా నూగుంటుంది, కోసిన తర్వాత చేతులు ఎంత దురద పెడతాయో. పడిపోతుందని అన్ని కాయలు కోయటం చేయించట్లా, బెండకాయలు కొన్ని కోయటం తీస్తున్నాం. ఇక్కడ చూసారా, మొన్న ఇందులో వేస్ట్ చేయటానికి వచ్చి ఈ మొక్కజొన్న గింజలు ఇక్కడ ఉంటే ఊటినట్టు గుచ్చా అన్నమాట. 2 మొలిసినవి భలేగా అట్టున్నాయి బెండ. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవుగా. ఇంక నీకు ఇక్కడ ఇంకొక అద్భుతమైన అటు బెండకాయలు ఉన్నాయి, తర్వాత వస్తాలు. కానీ ఇక్కడ నీకు ఒకటి చూపిస్తారా, అసలు ఆ బీన్స్ చూస్తేనే అబ్బా అంటున్నారు. పొట్లకాయలా బాగిపోయినాయి. ఇవి మా అమ్మ ఇచ్చింది, ఇంటి దగ్గర ఉన్నాయిగా బీన్స్. తీసేనా? తీసేస్తున్నా భలే ఉన్నాయి కదా. ఇది కాస్తుందిలే, ఇప్పుడే వస్తున్నాయి. పదటి వెళ్దాం. అది బెండకాయలు ఒక 1 కేజీ అని, బీన్స్ ఇంకా ఉన్నాయి కోసుకుందాం. మన తోటలో వచ్చిన కొత్తవి. చూసావా, కనిపిస్తుందా? ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్లోను దీనిలోను కలిసిపోయినట్టుంది. చాలామందికి వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఇలాంటి వంకాయలు చూసినప్పుడు ఆ కూర తినాలి అనిపించేలాగా ఉన్నాయి కదా వంకాయలు చూస్తుంటే. మన గార్డెన్లో వంగ కాపు కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూడు. అసలు ఈ కూరగాయలు కొయ్యటం కూడా ఎంతసేపు కోసినా అలిపే అనిపించదు. అసలు ఈ వంకాయ ఎల్లిపాయ కారం చేస్తారు. అసలు ఎంత బాగుంటుందో మీకు వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తా. అసలు చేసుకోండి, చేయటం కూడా చాలా తేలిక అన్నమాట. తినాలి అనుకుంటే ఇలాంటివి పెట్టుకోవాలి, మనయ్యే కాబట్టి. నుండి వద్దు ఫ్లవర్. మొన్న మా వారిని పూజ చేసుకుంటా ఈ పూలు కోసుకురమ్మంటే ఈ మొగ్గలు మొత్తం కోసుకొచ్చేసారు, ఒక 10 మొగ్గల దాకా. ఈ చిన్నగా ఉంది ఇత్తనం. అసలు ఇది చూసారు ఎంత పొడవు ఉన్నాయో, భలేగా.
అక్కడ కట్ చేసి అక్కడ ఉన్నాయి. ఒక్కొక్క కాయ 50 గ్రాములు ఉంటుంది. ఒక్కొక్క కాయ 50 గ్రాములు ఉంటుంది. అయిపోయినాయి కమ్మా. అక్కడ ఉన్నాయి. ఇది గ్రీన్ వంకాయ అన్నమాట, రౌండ్ ఉండే వంకాయలు. ఇప్పుడే పోతా పిండ వస్తున్నావా? గోచిక్కులు మళ్ళీ వచ్చినాయి. పిచ్చ పిచ్చగా కాస్తున్నాయి. ఇక గోడముళ్ళు కూడా బాగా కాసింది. ఇక చూడండి అసలు ఒక్కొక్క కాయ ఎంత ఉందో. వీటికి కూడా నేనేమి ఫెర్టిలైజర్స్ అయితే ఏం వాడట్లేదు. మామూలుగా కిచెన్ వేస్ట్, పులిసిన మజ్జిగ, మా కొంచెం బలం మంది ఏమన్నా ఇలా. ఈ గోరుచిక్కులు కొయ్యటం మొత్తం వీడియో తీయాలంటే ఒక 20 నిమిషాల దాకా ఇదే పడుతుంది. ఉన్నాయి కదా ఇచ్చింది. సరసెట్లు గాయాలి మరి. పొట్లు ఒకటి కాయలేదు మనకి. బీరకాయలు కాసినాయి పర్లా బాగానే, కానీ పొట్లకాయ ఒకటి, కాకరకాయలు ఒకటి కాయలేమా. కాస్తాయి అన్నీ కాస్తాయి. చీకటి అయిపోతుంది కదా. చీకటి అయిపోతుంది. కనపడుతుందా చెట్టు? ఎరగబూసేస్తుంది. ఏం పూలు కానీ ఇవి ఏదైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అబ్బా శ్రీపోల మొక్క పేరేంటో తెలుసుకోవాలని ఉంది నాకైతే. మొక్కలు ఇచ్చిన అడిగితే చెబుతాడు. అతను కూడా రోజు పేరు చెప్పలేదు. ఏదో దొరికింది దాంట్లో పెట్టాడు. కాదు వాళ్ళకి తెలిసే ఉండి ఉంటుందిలే. అది అక్కడ ఒక బంతి చెట్టు ఉంది, అది కూడా ఇక్కడ ఒక బంతి మొక్క. ఇది అంతే, అసలు ఎంత బాగా వచ్చిందో. అన్ని వేసినవి అన్నీ కూడా ఇట్లా పూస్తే పూలు ఎంత బాగుంటుందో కదా. కాకపోతే ఇవన్నీ కూడా ఇంకా ఇది రెక్క బంతి అయిపోతుంది. అంటే చీకటి అయిపోతుంది. ఈరోజు పెరటి కూరగాయలు. ఈరోజు ప్లేట్ తీసుకొని వచ్చావుగా నువ్వు. సాంపళ్ళం తీసుకురమ్మంటే కుప్పలు బెండకాయలు, వంకాయ, బీన్స్ కాయలు. అబ్బాయి మాత్రం భలే ఉన్నాయి కదా. ఇవి కాస్తే బాగా కాస్తాయి అసలు. మొన్న మా వాళ్ళ మామయ్య గారు తెచ్చింది కూడా ఇయ్యను పెట్టే మొలిసినాయి ఇప్పుడే. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి. తాజా వంకాయలు. ఇంకంతే ఈరోజు అనుకోకుండా కూరగాయలు కోసేసాము వచ్చి. అసలు అంతా ఊడ్చి వెళ్దాం, కొంచెం పనులు ఉన్నాయి, ఊడ్చేసి వెళ్దామని వచ్చాను అనమాట. ఇంకా వచ్చేసరికి నాకు ఈ బెండకాయలు కనిపించినాయి ముందు. ముఖ్యంగా ఒక్కొక్క కాయ చూడండి ఎంత అయిందో. ఈ బెండకాయలు వీటిని కోయకుండా ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. ఇక మా వారికి ఫోన్ చేశాను అనమాట, కిందకు వచ్చి ఫోన్ తీసుకొని రెండని. ఈరోజు సండే అనమాట, అందుకని ఉన్నారు. లేకపోతే మామూలుగా అయితే దొరకరు. ఇంకా షాప్ దగ్గర కూర్చున్నా. షాప్ దగ్గరికి వెళ్ళారా? అప్పుడే బయటికి వెళ్ళారు, నేను పైకి వచ్చా. ఇంక వెంటనే ఫోన్ చేసాయి బెండకాయలు చూసి. వెంటనే కోసుకుందాం వస్తారా అంటే ఇక్కడే ఉన్నట్టున్నారు, వస్తాలే అన్నారు. ఇంకొచ్చేసి కోసేసామన్నమాట కూరగాయలు అయితే. మళ్ళీ మనకు బెండకాయలు, వంకాయలు, బీన్స్, ఈ వైట్ గ్రీన్ వంకాయలు, గుత్తి వంకాయలు కూడా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి అన్నమాట. ఒక 3 కాయలే దొరికినాయి, కోసేసాయి అనమాట. ఎందుకంటే మామూలుగా ఇంకా అలాగే ఉంచుతాయి, పాడైతాయి, వేరే కూడా పెద్దవి అవ్వు అని. అందుకని చెప్పి వీటిని కోసేసాయి అనమాట. ఏదో దాంట్లో చట్నీయో, టమాటాలు వేసి చట్నీ చేయొచ్చు, అలా ఏదో చేసుకోవచ్చులే అని వేసాను అనమాట. ఇంకా అది సంగతి. చూసారుగా హడావిడి పడుతూ ఈరోజు మన గార్డెన్లో ఉన్న కూరగాయలని ఎలా కోసామో. మీరు మొక్కలు ఆల్రెడీ పెంచుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు సలహాలు ఇవ్వండి, ఇంకా అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అని చెప్పాడు. ముందు
ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. కాకపోతే నాకు ఆకుకూరలు మాత్రం పెద్దగా రాలేదు, అందుకని నేను ఆకుకూరలు అని చెప్పట్లేదు. ఏదైనా సరే మనకి ఏది రావాలని ఉంటే అది వస్తుంది. కాకపోతే ఆకుకూరలు అయితే ఏంటంటే దాన్ని రాగానే తొందరగా మనకి చేతికి వచ్చేస్తుంది పంట అని ఆకుకూరలు అని చెప్తూ ఉంటారు. కాకపోతే నాకు ఆకుకూర అయితే ఒక తోటకూర మాత్రమే కట్ చేసాయి ఇప్పటి వరకు. బచ్చల కూర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. బచ్చల కూరే కానీ, చుక్క కూరే కానీ, పాలకూరే కానీ, కొన్ని ఏమో అసలు మలవకుండా పోయినాయి. పుదీనా ఒకటి బాగా వస్తుంది. ఇంకా అసలు కొత్తిమీర అయితే ఇంతవరకు నేను పండించలేకపోయాను అనమాట. సరే మరి ఇంక చీకటి అయిపోతుంది, నేను ఇంకా కొంచెం ఓడవలసింది కూడా ఉంది. మరి ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.